కోపం ఎప్పుడొస్తుంది? ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరినప్పుడు ఏమీ చెయ్యలేని చాతాగానోడు అని అంటారు చూసారా, అదిగో ఆ చాతాగానప్పుడే ఇదిగో ఫ్రస్ట్రేషన్ వచ్చి కోపం వచ్చి ఏదైనా చేయాలి, ఎవరినైనా చంపాలి అన్న ఆలోచన వస్తుంది. నిజంగా ఇలాంటి ఆలోచన చిన్న చితక మనుషులకు సామాన్యులకు వచ్చిందంటే అది వేరే అంశం. కానీ ఇక్కడ రాజకీయ నాయకుడ స్థానంలో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తులకు ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తే జరిగే నష్టంలో జరిగే ప్రాణ నష్టం నిజంగా పెద్దగా ఉంటుంది. తాజాగా ఇదే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రోజు రోజుకు ఓటమి భయం పెరిగిపోతూ పిచ్చి ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతున్నారు. ఇటీవల చంద్రబాబే పవన్ కళ్యాణ్ ఇద్దరే కనిపిస్తున్నారు. నారా లోకేష్ కనిపించట్లేదు, ఏం చేస్తున్నాడబ్బా అని అంతా ప్రశ్నిస్తున్నారు. ఇదిగో నారా లోకేష్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరి వెనకాల మనుషులపై దాడులు చేయించేదాకా పోయింది. న్యాయంగా పోరాడలేని దద్దమ్మలు హింసను నమ్ముకుంటారు. ధర్మంగా గెలవలేని వాళ్ళే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతల వాళ్ళ మీదకు ఉసుగొల్పి వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. చివరికి ప్రాణాలే పోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. 3 శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన నారా లోకేష్ మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి అక్కడ వైసీపీ తరపున బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దించడంతో నారా లోకేష్లో మళ్ళీ ఓటమి భయం పట్టుకుంది. జగన్ పెడుతున్న ఈ చెస్ గేమ్ మాదిరిగా ఆడలేని తత్వం, ఆడబాట్ల వేషం నారా లోకేష్కు మొదటి నుంచి అలవాటే. అందుకే ఇక ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలిచేది లేదని అర్థం చేసుకున్న నారా లోకేష్ ఏకంగా హింసను నమ్ముకున్నారు. హింస ద్వారానే గెలుపు పొందాలి అనుకున్నాడు. చివరకు ఇది ఎక్కడి దాకా తీసుకుపోతుందో చూడండి. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిపిఆర్ కళ్యాణ మండపం రోడ్ షోలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్త మేక వెంకటరెడ్డి చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఆయనను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఆయన చుట్టూ బండ్లు వేసుకొని తిరిగారట. ఏమిటి రౌడీయిజం అని ఆయన ప్రశ్నించినందుకు ఏకంగా వెంకటరెడ్డిని బైక్తో గుద్ది వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. బైకులతో గుద్దడం, ఆయన తలకు తీవ్రమైన గాయం కావడంతో వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వైసీపీకి సంబంధించిన క్యాడర్ కార్యకర్తలు తరలించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ మేకా వెంకటరెడ్డి గారు మృతి చెందారు. చూసారా, నారా లోకేష్ పిచ్చితనం, ఎర్రితనం, ఎడ్డితనం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. మనిషివారా నువ్వు అంటున్నారు ఈరోజు అంతా కూడా క్యాడర్ కార్యకర్తలు. ఓటమి భయంతో ఏమి చెయ్యాలో తెలియని ఫ్రస్ట్రేషన్లో నారా లోకేష్ ఎలా హింసకు ఉసిగొల్పుతున్నాడో చూడండి. ఇంత దారుణమైన మనిషి నారా లోకేష్. మంగళగిరిలో గెలవాలంటే మంచి పనులు చేయాలరా మూర్ఖుడా అంటున్నారు ఈరోజు ప్రజలంతా కూడా. ఏ పొద్దు తండ్రి పేరు చెప్పుకొని జగన్ బతకలేదు. ఏ పొద్దు జగన్ తన స్వయం కృషితో, తన పట్టుదలతో, తన కష్టం తాను పడుతూ అధికారంలోకి వచ్చాడు, నిలబెట్టుకున్నాడు, నిలబడతాడు కూడా. కానీ ఈ చిల్లర మాదిరిగా నారా లోకేష్ మాదిరిగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కుమారుడుగానే నీకు చాలా పెద్ద గ్రాఫ్ ఉంది కదరా, అయినా కూడా బుద్ధి లేదు, అయినా కూడా సిగ్గు లేదా అంటూ ఈరోజు కార్యకర్తలు రగ్గిరిపోతున్నారు. ఏం మనిషివిరా నువ్వు అంటూ తిడుతున్నారు. నిండు ప్రాణం పోతుంది. ఇలా ప్రాణాలు తీస్తే ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడా ఆలోచన చేయండి అంటున్నారు ప్రజానికమంతా కూడా. మున్ముందు ఈ టీడీపీ గుండాలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అంటూ ప్రజలు భయపడుతున్నారు. మంగళగిరిలో గెలవకముందే ఓటమి భయం పుడితేనే ఈ మనిషి ఈ మాదిరి చేస్తున్నాడంటే ఓడిపోతే ఏం చేస్తాడో ప్రజలను అనుకుంటూ వణుకుతున్నారు. ఇలాంటి వాళ్ళు మనకు నాయకులుగా అవసరమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా దేవుడైతే ఇలాంటి వ్యక్తిని వదలడు, తప్పు చేసిన వాడిని చీలుస్తాడో భగవంతుడు అన్నదంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఆ వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని మనసా వాచా కర్మన కోరుకుందాం.